ఈరోజు వచ్చేసి సేమియా కేసరి చేసుకున్నామండి. అమ్మవారికి పెట్టుకోడానికి 2 స్పూన్లు నెయ్యి వేసానండి. చూడండి కావాల్సినవి. ఇంకో సేమియా పలుకులు వేపుకుని పెట్టుకున్నానండి. ఈ కప్పు ఏ కప్పుతో అయితే మనం పలుకులు తీసుకున్నామో మనం అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి. ఏంటి ఇదిగో కొంచెం కిస్మిస్, జీడిపప్పు, ఇదిగోండి నెయ్యి. ఈ స్పూన్ నెయ్యి వేసానండి. ఈ కప్పుతోనే వాటరు 2 కప్పులు వాటరు ఇదిగోండి తీసుకున్నాను, పెట్టుకున్నాను. అదే వాటర్ ఇలా పక్కన బాయిల్ చేసుకుంటున్నానండి. ముందు జీడిపప్పు వేసుకుందామండి. ఏంటి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. కొంచెం ఏంటంటే మనకి మాడిపోకుండా రావాలంటే మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. ఏంటి జీడిపప్పు, కిస్మిస్ కూడా నేను వేసుకున్నాను. చూడండి వేగుతున్నాయి కదా, దోరగానే వేయించుకోవాలండి. మాడిపోనివ్వకూడదండి. మాడిపోతే మనకి బాగోవు. వేగిపోయాయి కదా, కట్టేస్తున్నాను. ఒకసారి తగ్గించేస్తున్నాను. ఇలా గిన్నెలో తీసుకున్నాను. మళ్ళీ గిన్నె పెట్టుకున్నాను. వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకున్నామండి. ఈ వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఏం చేద్దామంటే మనం ఈ సేమియా తీసుకున్నాం కదా వేసేసుకుందాం ఇందులో. ఇది సేమియా తొందరగానే ఉడికిపోతుంది. ఇది బాయిల్ అయిపోతే మనం పంచదార ఇందులోనే వేసేసుకుందాం. తర్వాత ఏంటంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా, వాటర్ ఉండగానే ఫుడ్ కలర్ కూడా వేసుకుందామండి. ఇదిగోండి చిన్న చిటికెడు ఫుడ్ కలర్ వేస్తున్నాను. చూడండి మరి ఎక్కువ వేసేసుకోవద్దు. అమ్మవారికి పసుపు అంటే ఇష్టమని పసుపు కలరే వేసానండి, ఫుడ్ కలర్. చూడండి ఉడుకుతుంది కదా. ఇది బాయిల్ అయిన తర్వాత ఇది పలుకు మెత్తగా ఉడకాలండి. ఉడకపోతే మనకి మళ్ళీ ఉడకడానికి అవ్వదండి. ఏంటంటే పంచదార వేసేస్తే ఉడకదు పలుకు. స్టిమ్లో పెట్టుకుందాం. కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. హలో చూసారు కదండి ఎలా బాయిల్ అవుతుందో. చూడండి ఉడుకుతుంది కదా, చూస్తున్నారు కదా, ఇలాగే ఉడకాలండి. ఇది అమ్మవారికి పెట్టుకున్నాక ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీరు అందరూ పెట్టుకుంటారని చెప్పి నేను ఈ రెసిపీ ఈరోజు చూపిస్తున్నాను. ఉడుకుతుందండి సేమియా. చూడండి ఎలా ఉడుకుతుందో సేమియా. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి. చూసారండి ఫుడ్ కలర్ వేసిన తర్వాత సేమియా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇలా మనం వాటర్ ఎప్పుడైతే బాయిల్ చేసుకున్నామో అప్పుడు ఈ సేమియా పలుకులు వేసుకోగానే చాలా మెత్తగా అయిపోతాయండి. తొందరగా సేమియాకి తొందరగా రెడీ అవుతుందండి కేసరికి. చూడండి డిష్ ఎంత కలర్ఫుల్గా ఉందో. పలుకు ఉడికిపోయిందండి. ఈ పలుకు ఉడికిపోయింది అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే పంచదార కూడా వేసేసుకుందామండి. మనం పంచదార కూడా వేసేసాను కదా, ఇది మనకి చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందండి. అందుకని కొంచెం వాటర్లా ఉండడమే మంచిదండి. కొద్దిగా ఇంకా కొంచెం ఉడికితే మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఏ కప్తో అయితే మనం సేమియా తీసుకున్నామో
ఆ కప్పుతోనే పంచదార సేమియా 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ వేసానండి నేను, పలుకు బాగా ఉడుకుతుంది అనేసి. చూడండి ఉడుకుతుంది కదా. అమ్మవారికి పెట్టుకునేది చాలా మంచిదండి. అమ్మవారికి ఎల్లో కలర్ అంటే ఇష్టం కదా, అందుకనేసి ఎల్లో కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్, గోల్డ్ స్పాట్ కలర్ ఉన్నా వేసుకోవచ్చు, ఎల్లో కలర్ ఉన్నా సరే వేసుకోవచ్చు. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి అమ్మవారికి పెట్టుకోవడానికి. చూడండి ఉడికిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. ఉడుకుతుంది చూడండి. ఈ రెసిపీ దగ్గరికి వచ్చేస్తుంది మనకు. మళ్ళీ ముందు ఇప్పుడు పలసగా కనిపించిన తర్వాత చల్లారిన తర్వాత దగ్గరగా వచ్చేస్తుంది, గట్టిగా అయిపోతుంది. మనకి ఉప్మా చేసుకుంటే ఎలా దగ్గరగా అయిపోద్దో పలసగా ఉన్న ఉప్మా, అలాగే ఇది కూడా దగ్గరగా అయిపోతుంది. ఈ రెసిపీ కూడా చూడండి ఉడికిపోతుంది కదా, ఉడికిపోతుంది కదా చూడండి. చూడండి అమ్మ, ఇది పెట్టుకుంటే చాలా మంచిది, ఈజీగా అవుతుంది మనకి. స్వీట్ పెట్టినట్టు ఉంటుంది అమ్మవారికి. నెయ్యి కూడా ఎక్కువ పడదాం, జీడిపప్పులో వేపిన నెయ్యి అయితే సరిపోతుంది. చూడండి దగ్గరికి వచ్చేస్తుంది కదా, మరీ దగ్గరికి వచ్చి ఎక్క అవసరం లేదు. వాటర్ కూడా తీసుకునే అవసరం లేదు. కొంచెం ఇంకా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఉంటే 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. నేనైతే కొంచెం పలసగా వేస్తాను, మళ్ళీ చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది అనేసి 1 కప్పే 2 కప్పులు వేసి కొద్దిగా వేస్తాను వాటర్. చూడండి దగ్గరికి అయిపోతుంది. చూడండి అమ్మ, టూ కప్స్ వాటర్ వేస్తాను. బాగా ఉడుకుతుంది కదా. కలర్ కూడా ఎక్కువ వేసుకునే అవసరం లేదు. మరి ఫుడ్ కలర్ అంటే అమ్మవారికి ఎల్లో కలర్ ఇష్టం అని చెప్పేసి ఫుడ్ కలర్ వేసాను. వైట్గా కూడా చేసుకోవచ్చు మనం, ఎల్లో అంటే ఇష్టం అనేసి స్వీటు ఈ రెసిపీ బాగుంటుందని చేసాను. సరేనమ్మా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ జీడిపప్పులు వేసేసుకుందాం. కిస్మిస్ జీడిపప్పు వేసేసాను. చూడండి 2 కలిసి ఉడుకుతున్నాయి, సరిపోయింది. కట్టేసుకుందాం అమ్మ. ఉంటాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇది గిన్నెలోకి తీసుకుందాం. చూడండి చూడండి ఇలాగా అమ్మవారికి పెట్టుకుంటే మనం ఏదైనా గిన్నెలోకి తీసుకుని బాగుంటుంది. సరే ఉంటాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. వీడియో ముగిస్తున్నానమ్మా.